సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లేనన్న సీఎం రేవంత్ తెలంగాణ సంస్కృతిలో భాగమైతేనే ప్రజలకు మేలైన సేవలు అందించగలుగుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శంకరన్ శ్రీధరన్లను ఆదర్శంగా తీసుకుని సామాన్యులను దృష్టిలో ఉంచుకొని ప్రతి కలెక్టర్ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలేంటో తెలుసుకోవాలని సూచించారు. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే కలెక్టర్లకు సైతం ఎలాంటి అసంతృప్తి ఉండదన్నారు సీఎం రేవంత్. కలెక్టర్లు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చి రాష్ట్రంలో కలెక్టర్లుగా పనిచేస్తున్న వారంతా తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలన్నారు. సచివాలయంలో కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ కీలక అంశాలపై చర్చించారు. కలెక్టర్ల ప్రతి చర్య ప్రభుత్వ పనితీరును ప్రతిబింబించేలా ఉండాలని, ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు తెలిసేలా ఉండాలని సూచించారు. 6 గ్యారంటీలను పారదర్శకంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత, ప్రజాహిత పాలన అందించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరుగుతుంది సెక్రటేరియట్లోని 7వ అంతస్తులో ఈ సదస్సు అయితే జరుగుతుంది. సదస్సు దాదాపుగా 2 గంటల పాటు కూడా కొనసాగుతూనే ఉంది. మరి కాసేపట్లోనే కలెక్టర్ల సమావేశం ముగుస్తుంది. ఆ తర్వాత ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కొన్ని సూచనలు అయితే కలెక్టర్లకు చేయడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్లు చాలా కీలకంగా వ్యవహరించున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు చెవులుగా కలెక్టర్లు వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన గుర్తు చేయడం జరిగింది. గతంలో పనిచేసిన మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారులు శంకరన్ కావచ్చు, శ్రీధరన్ కావచ్చు, వారిని ఆదర్శంగా తీసుకొని వారిలాగా ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా ప్రజావాణిలో వస్తున్న ప్రతి దరఖాస్తును, ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా కలెక్టర్లు కృషి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటితో పాటుగా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ప్రజల నాడి తెలుస్తుందని చెప్పేసి, ప్రజల సమస్యలు కూడా తెలుస్తాయని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. ఏసీ గదిలోకే కలెక్టర్లు పరిమితం అయితే ప్రజల సమస్యలు తెలియవు. అంతేకాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదని చెప్పేసి ఆయన సూచన చేస్తూనే తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ చాలా కీలకమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఒక్కో విద్యార్థికి ప్రతి నెల 85,000 రూపాయలను ఖర్చు చేసినట్లుగా కూడా ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా విద్యా వ్యవస్థను పటిష్టపరచాల్సిన బాధ్యత కలెక్టర్ల మీదే ఉంటుందని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. మరి కాసేపట్లోనే కలెక్టర్ల సమావేశం ముగుస్తుంది. ఆ తర్వాత ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రోజా రైట్, థ్యాంక్ యూ సుధీర్.